హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ప్రతిరోజు కొన్ని ముఖ్యమైనటువంటి 10 ప్రశ్నలని ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ లోపల ప్రధానంగా ఆర్ఆర్బి గ్రేడ్ 3 విభాగానికి సంబంధించి 699K కోర్సును అందించడం జరుగుతుంది. ఇందులో ప్రతి కంటెంట్ కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్ గ్రేడ్ 1 విభాగానికి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లతో కూడినటువంటి అన్ని వీడియోస్ని 1499 రూపాయలకే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం అందిస్తుంది. జేఎల్ఎం కోర్సు మాత్రము 2999 రూపాయలకి ఈ కోర్సుని మీకోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా పిల్లలకి మేము చెప్పేది ఏంటండి అంటే, మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్తో పాటుగా ఆఫ్లైన్ క్లాసెస్ని కూడా వినమనే చెప్తాం. బట్ మీకు ఆన్లైన్ అనేది వీలు పడ్డప్పుడు, ఆఫ్లైన్ వీలు పడినప్పుడు ప్రతి వీడియోని వాచ్ చేసుకుంటూ దాని ఎక్స్ప్లెనేషన్ కూడా వన్ బై వన్ ఒకసారిగా రాసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే దానిపైన మనం పూర్తి స్థాయి పట్టుని సాధించే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఈరోజు టాపిక్లో బ్యాటరీస్ అనేటువంటి టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. బ్యాటరీస్ యొక్క టాపిక్స్ లోపల ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఒక్కొక్క బిట్ని మనం దాదాపు ఒక 8 నుంచి 9 పుస్తకాల వరకు ప్రతి దాంట్లో ఉన్నటువంటి నార్మల్ కంటెంట్ నుంచి కొంచెం అర్థం కానటువంటి కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి కంటెంట్ని కూడా క్వశ్చన్ రూపంలో చేసి దాని ఎక్స్ప్లెనేషన్ మీకు యాప్ లోపల ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఈ కోర్స్ని మీరు ఏపీ ఈపీడీసీఎల్ సిపిడిసిఎల్ అయినా, లేకపోతే మీరు చదివేటువంటి ప్రధానమైనటువంటి జేఎల్ఎం కోర్స్ అయినా, ఆర్ఆర్బి గ్రేడ్ 1లోని బేసిక్స్లో ఉన్నటువంటి టాపిక్స్ అయినా కూడా ప్రతి దానికి ఇట్లా కొట్టొచ్చినట్టుగా కనిపించేటువంటి అంశాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీడియో మొత్తం కంటిన్యూగా వాచ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ అంటే, క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చదువుదాం. ది స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద electrolyte ఆఫ్ ఫుల్ డిశ్చార్జ్డ్ సెల్ ఫాల్ డౌన్ టు. ప్రధానంగా పూర్తిగా విడుదలైనటువంటి సెల్ యొక్క ఎలక్ట్రోలైట్ యొక్క నిర్దిష్టమైనటువంటి గురుత్వాకర్షణ విలువ ఏ విధంగా ఉంటుందని చెప్పచ్చు. సాధారణంగా చూద్దాం. ఏదైనా ఒక బ్యాటరీలో ప్రధానంగా మనకు కనిపించేటువంటి అంశాలు యానోడ్ ఉంటుంది మరియు క్యాథోడ్ అనేది ఉంటుంది. యానోడ్ మరియు క్యాథోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెడ్ యాసిడ్ లాంటి బ్యాటరీని పరిశీలించామండి. లెడ్ ఉంటుంది అందులో, మరియు యాసిడ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ లెడ్ యాసిడ్ లోపల యానోడ్గా PbO2ని లెడ్ డయాక్సైడ్ని ఉపయోగిస్తారు, క్యాథోడ్గా పీబీని ఉపయోగిస్తారు. ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి విద్యుత్ విశ్లేషక పదార్థంగా సజల సల్ఫ్యూరిక్ యాసిడ్ లేదా డైల్యూట్ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారండి. చాలా ఇంపార్టెంట్. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది 1:3 నిష్పత్తిలో ఉంటుంది. అంటే ఒక భాగము H2SO4లో ఉంటే మరొక 3 భాగాలు అనేవి నీటితో నిండబడి ఉన్నటువంటి అంశాలు. ఇటువంటి దాంట్లో ఈ ఎలక్ట్రోలైట్ అనేది పూర్తిగా ఆ బ్యాటరీ యొక్క సామర్థ్యాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాన్నే సజల సల్ఫ్యూరిక్ యాసిడ్ లేదా ఎలక్ట్రోలైట్ లేదా విద్యుత్ విశ్లేషణ పదార్థంగా పిలుస్తారు. మరి దీని స్వభావం దేనిపైన ఉంటుందంటే సాంద్రత పైన ఉంటుందండి. సాంద్రత డీతో మెజర్ చేస్తారు. డి ఈక్వల్స్ అంటే ఏంటి? మాస్ బై వాల్యూమ్గా పిలుస్తారండి. సాంద్రత డి ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్గా పిలుస్తారు. మాస్ అంటే ఇక్కడ గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ విలువని తీసుకుంటూ చేస్తారు. దీనినే మనము విశిష్ట గురుత్వాకర్షణ అని పిలుస్తాం. ఈ విశిష్ట గురుత్వాకర్షణ ప్రకారం అంటే ఎలక్ట్రోలైట్లో పెరిగేటువంటి నీటి యొక్క విలువలను తెలుసుకోవడానికి, ఆ ఎలక్ట్రోలైట్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ యొక్క పార్ట్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఇది చాలా వరకు సహకరిస్తుందండి. దీనిలో ముఖ్యంగా మనం పరిశీలించినప్పుడు ఈ వాల్యూస్ మనకి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రోలైట్ అనేది లేదా స్పెసిఫిక్ గ్రావిటీ అనేది మనకు హైడ్రోమీటర్ పరీక్ష ద్వారా, ఈ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీని దేంతో చేస్తారు? హైడ్రోమీటర్ ద్వారా చేస్తారు. హైడ్రోమీటర్ ఉంటుంది. రెండవది హైగ్రోమీటర్ కూడా ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హైగ్రోమీటర్
వాతావరణంలో ఉండేటువంటి తేమను పరిశీలించడానికి ఏమో హైగ్రోమీటర్ సహకరిస్తే, ఎలక్ట్రోలైట్ లోపల ఉన్నటువంటి వాటర్ కంటెంట్ని ఐడెంటిఫై చేయడానికి మనకు హైడ్రోమీటర్ ఉపయోగపడుతుంది. పాలలో ఉన్నటువంటి నీటి పర్సంటేజ్ని తెలుసుకోవడానికి లాక్టోమీటర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సరే చూద్దాం. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? ఇక్కడ పూర్తి స్థాయి లోపల డిశ్చార్జ్, ఫుల్లీ డిశ్చార్జ్ అన్నాడు. అంటే చూద్దాం, దీని వాల్యూస్ 1.11గా ఉన్నాయనుకోండి, ఇది కంప్లీట్ డిశ్చార్జ్ అంటే 1.11, 1.15 ఈ రేంజ్లో కనుక ఉంటే, 1.15 రేంజ్లో కనుక ఉంటే ఇది కంప్లీట్లీ డిశ్చార్జ్గా చెప్పవచ్చు. అలా కాకుండా 1.19 యొక్క పర్సంటేజ్లో కనుక ఉంటే ఇది 25% వరకు ఛార్జింగ్ స్థితిలో ఉందని లెక్కించుకోవాలి ఆ బ్యాటరీ. అలానే 1.22లో ఉంటే 50% వరకు ఛార్జింగ్ స్టేజ్లో ఉందని, నెక్స్ట్ 1.25%గా ఉంటే ఆ ఛార్జింగ్ అనేది 75% ఆఫ్ ఛార్జింగ్లో ఆ బ్యాటరీ ఉందని, 1.28గా ఉంటే ఆ బ్యాటరీ ఫుల్ ఛార్జ్డ్గా ఉందని గ్రహించుకోవాలి. అంటే ఈ విలువలు 1.11 నుంచి 1.15, 1.19, 1.22, 1.25, 1.28 వాల్యూస్ అనేవి స్పెసిఫిక్ గ్రావిటీ వాల్యూస్. ఈ వాల్యూస్ అనేవి మనకి డిశ్చార్జ్ స్థితిని తెలపాలంటే 1.15 అనేది ఉంది కాబట్టి దీనిలో సరి అయినటువంటి సమాధానం ఏ ఆప్షన్గా మనం చూసుకోవచ్చు. కాబట్టి ఈ వాల్యూస్ మీరు చూసేవాళ్ళు నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటే మంచిది. దెన్ నెక్స్ట్, ది ప్రాసెస్ ఆఫ్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ ఏ న్యూ సెల్ ఈజ్ కాల్డ్. ప్రధానంగా ఒక బ్యాటరీకి ఛార్జింగ్ మరియు డిశ్చార్జింగ్లు అనేవి అవి సైక్లింగ్లుగా జరిగేటువంటి పద్ధతులు. సైక్లింగ్ ప్రాసెస్ అంటే ఛార్జింగ్ తర్వాతనే డిశ్చార్జ్. మనకు కదా నోటిఫికేషన్ తర్వాత మరొక నోటిఫికేషన్ అన్నట్టుగా, గెలుపు తర్వాత ఓటమి అన్నట్టుగా ఈ విధంగా జరిగేటువంటి అంశం కాబట్టి దీన్ని సైక్లింగ్గా చెప్పవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఆప్షన్స్ లోపల ఇది మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. దిస్ ఈజ్ సైక్లింగ్ ప్రాసెస్. దెన్ నెక్స్ట్, పూర్తిగా ఛార్జ్ చేయబడిన లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క టెర్మినల్ వోల్టేజ్ ఎంత? ఫుల్లీ ఛార్జ్డ్ అడిగాడు. బాగా వినండి. పూర్తిగా ఛార్జ్ చేయబడ్డటువంటి లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క టెర్మినల్ వోల్టేజ్ వాల్యూ ఎంత? ఇంతకు ముందేమో స్పెసిఫిక్ గ్రావిటీలు అడిగాడు, ప్రజెంట్ ఇప్పుడేమో టెర్మినల్ వోల్టేజ్లు అడిగిండు. ఫుల్ ఛార్జ్డ్ స్థితిలో లెడ్ యాసిడ్ బ్యాటరీ అనేది 2.2V వోల్టేజ్ని చూపిస్తుంది. అలానే డిశ్చార్జ్ స్థితి ఉంటుంది కదా, డిశ్చార్జ్ స్థితిలో 1.8 వోల్ట్స్ అనేది చూపిస్తుంది. లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క యాంపియర్ అవర్ కెపాసిటీ అనేది ఆల్మోస్ట్ మనకి 93% వరకు చూపిస్తుంది. ఇది చీపెస్ట్ కాబట్టి, తక్కువగా ఖరీదైంది కాబట్టి, ఎక్కువగా ఉపయోగించుకునే వీలుంటుంది కాబట్టి, మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి అందరం ఈ యొక్క లెడ్ యాసిడ్ బ్యాటరీ మీదనే పడి ఎక్కువగా ఉపయోగం అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క యాంపియర్ అవర్ సామర్థ్యాన్ని పెంచడానికి అన్నాడు. లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క యాంపియర్ అవర్ సామర్థ్యం ఎలా పెరుగుతుంది అంటే, నెంబర్ 1, యాంపియర్ అవర్ సామర్థ్యం పెరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు బాగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, ఎలక్ట్రోడ్స్ యొక్క సంఖ్య. మనం ఉపయోగించేటువంటి ఎలక్ట్రోడ్స్ అనేవి n నెంబర్ ఆఫ్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ ఈజ్ ఇంక్రీజెస్, the ampere hour capacity also increases. నెంబర్ 2 ఇంకోటి ఏంటి, ఎలక్ట్రోడ్స్ ఏరియా. ఎలక్ట్రోడ్ యొక్క ఏరియా ఇంక్రీజ్ అయిన కొద్దీ యాంపియర్ అవర్ కెపాసిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. నెంబర్ 3, స్పెసిఫిక్ గ్రావిటీ అంటాం. విశిష్ట గురుత్వాకర్షణ దేనికి ఉంటుంది? ఎలక్ట్రోలైట్కి ఉంటుంది. అంటే ఎలక్ట్రోలైట్ యొక్క విశిష్టమైనటువంటి గ్రావిటీ ఆధారంగా కూడా మనం చూసుకోవచ్చు. అంటే ఎలక్ట్రోడ్స్ యొక్క సంఖ్య, ఎలక్ట్రోడ్స్ యొక్క వైశాల్యము మరియు ఎలక్ట్రోలైటిక్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఆధారంగా ఆ కెపాసిటీని మనం అంచనా వేయచ్చు. దాన్నే యాంపియర్ అవర్ కెపాసిటీ ఆఫ్ సెల్ అంటాం. మనం ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఏహెచ్ యొక్క సామర్థ్యం అంటే యాంపియర్ అవర్ సామర్థ్యం గురించి అడిగాడు. నెంబర్ 1, తక్కువ సంఖ్యలో ప్లేట్లను ఉపయోగించాలి. ఇది కరెక్ట్ అవుతుందా? ప్లేట్ల సంఖ్య పెరిగితే సామర్థ్యం పెరుగుతుందన్నాడు. అంటే ఇక్కడ ప్లేట్ల సంఖ్య పెరిగితే, నెంబర్ ఆఫ్ ప్లేట్స్ పెరిగిన కొద్ది సామర్థ్యం పెరుగుతుంది కాబట్టి ప్లేట్ సంఖ్య తగ్గితే ఎలా? కాబట్టి ఇది సరి అయినటువంటి సమాధానం కాదు. నెక్స్ట్, ఎక్కువ సంఖ్యలో ప్లేట్లు ఉపయోగించాలి. రైట్.
ప్లేట్ల సంఖ్య ఎక్కువ ఉపయోగిస్తే ఆంపియర్ హవర్ కెపాసిటీ కూడా పెరుగుతుంది, లేదా ఏహెచ్ సామర్థ్యం కూడా పెరిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ప్లేట్ల యొక్క ఎత్తును తగ్గించాలి, ఇది కూడా కాదు. ప్లేట్ల యొక్క మందాన్ని పెంచాలి, కాదు. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రోడ్స్ లోపల మీరు గమనించేటప్పుడు ఎలక్ట్రోడ్ యొక్క పొడవు మరియు వెడల్పు పైన మాత్రమే ఏజ్ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది, కానీ దాని మందం పైన ఎటువంటి థిక్నెస్ మీద ఎటువంటి ఆధారపడదు అనే విషయాన్ని మీరు గ్రహించుకోవాలి. ద నెక్స్ట్ క్వశ్చన్, ది స్టేట్ ఆఫ్ చార్జ్ డిశ్చార్జ్ ఆఫ్ ఏ లెడ్ యాసిడ్ బ్యాటరీ కెన్ నోన్ బై మెజరింగ్. లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క ఛార్జ్ మరియు డిశ్చార్జ్ స్థితిని కొలవడం ద్వారా తెలుసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్. లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క ఛార్జ్ మరియు డిశ్చార్జింగ్ని దేన్ని కొలవడం ద్వారా మనం నిర్ణయించుకోవచ్చు అని అడగడం జరుగుతుంది. ఇందులో ఎలక్ట్రోలైట్ యొక్క స్థాయి, అంటే ఇది కూడా ఒక రకంగా ది లెవెల్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్, ఇది అవసరం లేదు. ఎలక్ట్రోలైట్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనే విషయం అయితే ఇక్కడ కాదు, నీడు. నెక్స్ట్ ఎలక్ట్రోలైట్ యొక్క బరువు. ఎలక్ట్రోలైట్కి బరువు ఉంటుంది, కానీ ఆ బరువుతో మనకు ఎటువంటి సంబంధం లేదు. నెంబర్ 3, ఎలక్ట్రోలైట్ యొక్క నిర్దిష్ట గురుత్వాకర్షణ, దీన్నే స్పెసిఫిక్ గ్రావిటీ అంటారు. అంతే కదా చెప్పింది. అంటే నీకు 1.15 నుంచి సాధారణంగా 1.15 నుంచి ఆల్మోస్ట్ 1.28 వరకు తెలుపుతుంది. 1.15 ఉందంటే లేదా 1.11 ఉన్నా కూడా అది డిశ్చార్జ్లో ఉన్నట్టు. 1.28 కనుక ఉన్నట్లయితే అది ఫుల్ ఛార్జర్ స్థితిలో ఉన్నట్టుగా మనం పరిగణించుకోవాలి. కాబట్టి విశిష్ట గురుత్వాకర్షణ అనేది మనకిది ఆన్సర్ అనేది జరుగుతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఎలక్ట్రోలైట్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏమిటి? ఇంతకుముందే చెప్పాను, హైడ్రోమీటర్. హైడ్రోమీటర్ను ఉపయోగించడం ద్వారా లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీని అంచనా వేయడానికి అవకాశం అనేది ఉంటుంది. వోల్టమీటర్ అనేది వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. లాక్టోమీటర్ అనేది పాలల్లో ఉన్నటువంటి నీటి శాతాన్ని మరియు స్వచ్ఛతని కనుక్కుంటుంది. హైగ్రోమీటర్ అనేది వాతావరణంలో ఉన్నటువంటి తేమను గ్రహిస్తుంది. కాబట్టి మనకి ఇందులో సరి అయినటువంటి సమాధానం మాత్రం హైడ్రోమీటర్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది స్పెసిఫిక్ గ్రావిటీ ఆధారంగా పనిచేస్తుంది. నెక్స్ట్, లెడ్ యాసిడ్ సెల్స్. ది లెవెల్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఇన్ లెడ్ యాసిడ్ సెల్స్ షుడ్ బి. లెడ్ యాసిడ్లోని ఘటాలలో ఎలక్ట్రోలైట్ స్థాయి ఎలా ఉండాలి? నెంబర్ 1, ప్లేట్ పైభాగంలో 100 mm ఉండాలి, ఇది కూడా కాదు. ప్లేట్ పైభాగంలో 25 mm ఉండాలి, ఇది కాదు. సరిగ్గా పలకల పైన పైభాగం లోపల ఉండాలి. నెక్స్ట్ 10 to 15 mm అబౌవ్ ద టాప్ ఆఫ్ ది ప్లేట్. మనకి ఖచ్చితంగా ప్లేట్ పైభాగం అనేది 10 నుంచి 15 mm లోపల ఉండి తీరాలి. ఇది ఖచ్చితమైనటువంటి విలువ లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క ఎలక్ట్రోడ్స్కి సంబంధించి. నెక్స్ట్, పూర్తిగా ఛార్జ్ చేయబడినటువంటి లెడ్ యాసిడ్ సెల్ యొక్క గురుత్వాకర్షణ ఎంత ఉండాలి అన్నాం. ఇది లాస్ట్ ఇయర్ 2019 లోపల TSSPDCల్లో అడిగినటువంటి ప్రశ్న. ఇది డైరెక్ట్ బిట్ అండి. అంటే ఒక లెడ్ యాసిడ్ బ్యాటరీ అనేది పూర్తిగా ఛార్జ్ చేయబడినప్పుడు దాని యొక్క వాల్యూ అనేది 1.28గా ఉండాలి. నెక్స్ట్, ఈఎంఎఫ్ ఆఫ్ జింక్ కార్బన్ సెల్ ఉత్పత్తి. అంటే జింక్ కార్బన్ సెల్ యొక్క ఉత్పత్తి, జింక్ మరియు కార్బన్ ఘటం యొక్క ప్రధానమైనటువంటి వోల్టేజ్ ఎంత అంటే ఇది ప్రైమరీ సెల్, ఇది రీఛార్జ్ చేయలేము. దీని యావరేజ్ డ్యూరేషన్ అనేది 2 years వరకు ఉంటుంది, లేదా 24 months వరకు ఉంటుంది. ఈ వాల్యూ అనేది గుర్తుపెట్టుకోండి, 1.5. ఈ జింక్ కార్బన్ సెల్ని మనం ఏమని పిలుస్తామంటే డ్రై సెల్ అంటారండి. డ్రై సెల్ అని కూడా పిలుస్తారు. దీని లోపల ప్రధానంగా మనకి ఉపయోగపడేటువంటి ప్రధానమైన ఎలక్ట్రోడ్స్ జింక్ మరియు కార్బన్. ఇందులోపల ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఎలక్ట్రోలైట్ మాత్రం అమోనియం క్లోరైడ్. ప్రతి వీడియో కూడా విత్ డయాగ్రామ్తో సహా ఒక్కొక్క రకంగా నీట్గా చెప్పడం జరిగింది. అందులో ఇట్లా కెమికల్ రియాక్షన్స్ కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది. యాప్లో ఉంటాయి, క్లాసెస్ చూడండి. డ్రై సెల్ దాని అవుట్పుట్ ఈఎంఎఫ్ అయితే ఉపయోగం కోసం అనర్హమైనదిగా ప్రకటించబడుతుంది. దాని రేటు విలువలో మాత్రమే కలిగి ఉంటుంది. కొంచెం తెలుగు ట్రాన్స్లేషన్ కన్నా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మరొకసారి చూద్దాం. ఏ డ్రై సెల్ ఈజ్ డిక్లేర్డ్ అన్ఫిట్ ఫర్ యూజ్ ఆఫ్ ఇట్స్ అవుట్పుట్ ఈఎంఎఫ్ యాజ్ రిమైండ్ ఓన్లీ ఆఫ్ ఇట్స్ రేటెడ్ వాల్యూ. గుర్తుపెట్టుకోండి, ప్రధానంగా
డ్రై సెల్ అనేది చిన్నపిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు, గోడ గడియారాలు, వీటి మీద ఒకసారి క్వశ్చన్ అడిగాడు. ఏ ఘటాలను ఉపయోగిస్తాడు అని అడిగాడు. డ్రై సెల్ యొక్క ఈఎంఎఫ్ అనేది 1.5 volts, ఇది కూడా అయిపోయింది. డ్రై సెల్ యొక్క రేటెడ్ ఈఎంఎఫ్ వాల్యూ అనేది సరైనటువంటి అవుట్పుట్ని ప్రదర్శించుకోవాలంటే అట్లీస్ట్ 50% వరకు అయితే ఖచ్చితంగా ఉండాలి. డ్రై సెల్లో ఉన్నటువంటి ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0.3 నుంచి 0.5 ohms అనే వాల్యూ కూడా అంతర్గత నిరోధాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి డ్రై సెల్స్. డ్రై సెల్స్లో ప్రధానమైనటువంటి ఎలక్ట్రోలైట్ ఏంటి? అమోనియం క్లోరైడ్ అనేటువంటి ఎలక్ట్రోలైట్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఘటాలకు సంబంధించినటువంటి బేసిక్ బిట్స్ అండి. ఇటువంటి బిట్స్, వీటికి సంబంధించిన సొల్యూషన్స్, వాటి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా యాప్ లోపల ఈచ్ కంటెంట్ వైజు పెట్టడం జరుగుతుంది. కొన్ని పెట్టాము, అవన్నీ కూడా చూసుకోండి. కొత్త వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. కంటెంట్ని తప్పుపోకుండా నీట్గా నోట్స్ రాసుకుంటూ ముందుకెళ్ళి ప్రిపరేషన్లో ఉండవలసిందిగా కోరడం జరుగుతుంది. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మనకంటూ ఒక శుభవార్త రిలీజ్ అయ్యే అవకాశాలు అత్యధికంగా ఉండడం జరిగింది. విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.